హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైకాలజీలో స్మృతి విస్మృతి అనే టాపిక్లో గుర్తింపు గణన, పొదుపు గణన గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ గుర్తింపు గణన. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. గుర్తింపు గణన, పొదుపు గణన వీటి నుండి చాలాసార్లు బెట్స్ అడిగాడు. సో గుర్తింపు గణన ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? మొత్తం మైనస్ తప్పులు డివైడెడ్ బై మొత్తం ఇంటూ 100. గుర్తింపు గణన ఫార్ములా ఏంటిది? మొత్తం మైనస్ తప్పులు డివైడెడ్ బై మొత్తం ఇంటూ 100. అనదర్ ఫార్ములా ఉంది. గుర్తింపు గణన ఈక్వల్ టు ఒప్పులు డివైడెడ్ బై మొత్తం ఇంటూ 100. గుర్తింపు గణన అనదర్ ఫార్ములా ఏంటిది? మొత్తం మైనస్ తప్పులు అంటే ఏంటి? ఒప్పులు. కరెక్ట్ అయిన ఆన్సర్స్ కదా. సో ఒప్పులు డివైడెడ్ బై మొత్తం ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అభ్యర్థి ఒక ప్రవేశ పరీక్షలో 100 ప్రశ్నలకు 60 మాత్రమే సరైన సమాధానం ఇచ్చినప్పుడు అతని గుర్తింపు గణన ఎంత? ఒక అభ్యర్థి పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటే వాటిలో 60 మాత్రమే సరైన సమాధానం ఇచ్చిండు, మిగతావన్నీ కూడా తప్పులు అన్నట్టు. అప్పుడు అతని గుర్తింపు గణన ఎంత ఉంటుంది? గుర్తింపు గణన ఈక్వల్ టు మొత్తం అంటే ఏంది ఇక్కడ? 100. మొత్తం మైనస్ తప్పులు ఎంత? 60 మాత్రమే కరెక్ట్ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ ఎంత? 40. సో 100 మైనస్ 40 డివైడెడ్ బై 100 ఇంటూ 100. సో 60 డివైడెడ్ బై 100 ఇంటూ 100 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 60%. గుర్తింపు గణన ఎంత అతనిది? 60%. గుర్తింపు గణనకు అనదర్ ఫార్ములా ఏంటిది? ఒప్పులు డివైడెడ్ బై మొత్తం ఇంటూ 100. ఇక్కడ ఒప్పులు ఎంత అంటే సరైన సమాధానం ఎన్ని ఉన్నాయి? 60 డివైడెడ్ బై 100 ఇంటూ 100 క్యాన్సిల్ అయితే ఎంత? 60%. ఇవి రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తింపు గణన అంటే మొత్తం మైనస్ తప్పులు డివైడెడ్ బై మొత్తం ఇంటూ 100 ఆర్ ఒప్పులు డివైడెడ్ బై మొత్తం ఇంటూ 100. నెక్స్ట్ టాపిక్ ఈస్ పొదుపు గణన. పొదుపు గణన అంటే ఏంటి? ఫార్ములా అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు డివైడెడ్ బై అసలు ప్రయత్నాలు, లేదా పొదుపు గణన ఈక్వల్ టు అసలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు అంటే పొదుపు ప్రయత్నాలు. సో పొదుపు ప్రయత్నాలు డివైడెడ్ బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి ఒక పద్యాన్ని కంఠస్థం చేయడానికి 10 సార్లు చదవవలసి వచ్చింది. నెల రోజులు గడిచిన తర్వాత మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి 5 సార్లు చదవవలసి వచ్చింది. అప్పుడు ఆ విద్యార్థి పునరభ్యసన గణన లేదా పొదుపు గణనను ఎలా లెక్కిస్తారు? ఒక విద్యార్థి ఒక పద్యాన్ని చదవడానికి ఫస్ట్ 10 సార్లు టైం పట్టింది. తర్వాత ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ చదవడానికి 10 సార్లు పట్టలే, 5 సార్లే పట్టింది. కాబట్టి పొదుపు గణన ఈక్వల్ టు అసలు ప్రయత్నాలన్నీ 10 మైనస్ పునరభ్యసన ప్రయత్నాలన్నీ 5. 10 మైనస్ 5 డివైడెడ్ బై అసలు ప్రయత్నాలన్నీ 10 ఇంటూ 100. సో 100లో 0 కింద 0 క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది? 10 మైనస్ 5 ఇంటూ 10 ఎంత? 50. ఆర్ ఇంకొకటి ఏమున్నది? పొదుపు ప్రయత్నాలు డివైడెడ్ బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. పొదుపు ప్రయత్నాలు ఎన్ని? 10 మైనస్ 5 ఈక్వల్ టు 5 డివైడెడ్ బై 10 ఇంటూ 100. 0 క్యాన్సిల్ అయితే 50. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.